సో దాని బేస్ అంటే మానసిక తత్వాన్ని బట్టి ఎగ్జైటింగ్ కాజ్ని బట్టి మనకు ఇది వస్తుంది. ఇది అన్ని మెడిసిన్స్ లోనూ పనిచేస్తుందా, కేవలం హోమియోపతికే రిజల్ట్ ఇస్తుందా? ఏదండి ఈ మానసికమైన టెన్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక మెమరీలోకి తీసుకోవటం వల్ల కానీ? ఇప్పుడు అలోపతిలో కూడా ఇతర వైద్య విధానంలో సైకియాట్రిక్ అని వాళ్ళు ఏంటంటే మైండ్ కామ్గా ఉండటానికి, కూల్గా ఉంటాను, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ తగ్గించడానికి మందు, ఎగ్జైట్ అవుతుంటే ఎగ్జైటీ తగ్గించడానికి మందు, లేదు నిద్ర పట్టకుండా నిద్రపోవడానికి మందు, ఇవే ఉంటాయి. కానీ మన దాంట్లో ఏదైనా రూట్ కాజ్, ఎక్కడ మనకు రూట్ కాజ్ ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది చూసుకొని, సపోజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, డైవర్స్ అయి ఉండొచ్చు, రకరకాల మ్యారేజ్ విషయాలు ఏదైనా ప్రాబ్లం వచ్చినా అవి లోపల పెట్టుకొని బాధపడడం, దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం అన్నమాట. అట్లా అందుకని ఒక హోమియోపతిలోనే మ్యాక్సిమం సైకలాజికల్ బేస్ చేసుకొని ఇచ్చేది. మైండ్ కండిషన్ ఏంటి, వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది, దానికి ముందు ఏమైంది, దాని